అత్తమ్మ టీవీలో ఈరోజు ఆంధ్ర చేపల పులుసు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర వాళ్ళు చేసుకునే చేపల పులుసు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీని తయారీ విధానం నేర్చుకుందాము. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: ఈ కూర కోసం కావలసిన ముఖ్యమైన పదార్థాలు: చేప 1 కేజీ, ఉల్లిపాయలు 5, పచ్చిమిర్చి 5, కారం 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 2 టీ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర 3 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా, పెరుగు 1 కప్పు, అంటే దాదాపు 1/2 లీటర్. ఇప్పుడు కొన్ని ప్రిపరేషన్స్ చూద్దాం. దీనికోసం ముందుగా చేపల్ని క్లీన్ చేసుకోవాలి. చేపల్ని ముక్కలుగా కొట్టించుకొని వాటిని ఈ విధంగా ఒక రాయి పైన, అంటే ఇటుక రాయి మీద ఈ విధంగా రబ్ చేస్తే దాని పొలుసు అంతా ఈజీగా ఊడొస్తుంది. అలాగే తెల్లగా కూడా అవుతాయి. ఈ మూవీ క్లిప్లో చూపించినట్లుగా కట్ చేసిన చేప ముక్కల్ని ఇటుక రాయి మీద ఈ విధంగా రబ్ చేయాలి. అటు ఇటు తిప్పుతూ రబ్ చేస్తే చేపలకున్న పొలుసు అంతా ఊడి వస్తుంది. తర్వాత అందులో కొద్దిగా ఉప్పు వేసి కడుక్కోవాలి. రాతి ఉప్పు దొరికినట్లయితే రాతి ఉప్పు వేసుకొని కడిగితే ఇంకా శుభ్రంగా అవుతాయి. అందులో వాటర్ పోసి శుభ్రంగా 4-5 సార్లు కడగాలి. చేప కూడా కడగొచ్చు. ఈ విధంగా నీళ్లు వేసుకుంటూ రన్నింగ్ వాటర్లో మరో 2-3 సార్లు బాగా కడగాలి. చూసారు కదా ఎంత తెల్లగా వచ్చినాయో చేపలు. మరలా ఉప్పు వేసుకొని మరలా కడుక్కొని ఈ విధంగా రన్నింగ్ వాటర్లో గట్టిగా చేప ముక్కల్ని పిండి ఒక బౌల్లో తీసుకుంటే ఇలా చేప ముక్కలు శుభ్రం అవుతాయి. ఇప్పుడు కూర వండుకోవడానికి ముక్కలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. చేపల్లో 1 కప్పు పెరుగు, అంటే 1/2 లీటర్ పెరుగు వేయండి. ఈ పెరుగు పుల్లగా ఉన్నా పర్వాలేదు, అలాగే ఫ్రెష్ది అయినా పర్వాలేదు. అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. ఇలా నానబెట్టడం వల్ల ఇందులో నీసు వాసన రాకుండా ఉంటుంది. బాగా కలపండి. బాగా కలిపి అరగంట పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు లోతుగా ఉన్న బౌల్ తీసుకొని అందులో మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వేయాలి. ఇలా చేప ముక్కలన్నీ వేయండి. ముందుగా మనం పెరుగు పసుపులో నానబెట్టుకున్నాం కాబట్టి కూర నీసు వాసన రాకుండా ఉంటుంది. ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. కావాలంటే అందులో కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకొని నానబెట్టుకోవచ్చు. ఇందులో చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఇది పులుసు కూర కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు మరి కాస్త ఎక్కువ వేసుకొని తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయండి. తర్వాత అందులో కరివేపాకు వేయండి. ఇప్పుడు అందులో ఉప్పు వేయండి. తర్వాత పసుపు వేయండి. తర్వాత కారం వేయండి. ఇవన్నీ వేసి జాగ్రత్తగా బాగా కలపాలి. ఇప్పుడే నూనె వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా కలిపిన తర్వాత నూనె వేసుకోవచ్చు. ఇలా బాగా కలపాలి. ఇప్పుడు అందులో చింతపండు గుజ్జు వేయండి. ఈ చేపల కూరకి రుచి అంతా చింతపండు రసంతో వస్తుంది. అందుకని కొద్దిగా చింతపండు రసం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు.
మీ పులుపుని బట్టి చింతపండు రసం వేసుకొని అందులో నూనె వేయండి. నూనె కొంచెం ఎక్కువ వేస్తే కూర మరింత రుచిగా ఉంటుంది. ఇలా నూనె వేసి మరొకసారి బాగా కలపాలి. ఇప్పుడు కూర వండటానికి రెడీగా ఉంది. ఇప్పుడు ఈ బాండిని పొయ్యి మీద పెట్టండి. పొయ్యి మీద పెట్టి ముందు 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత పెట్టి కుతుకుతామని ఉడికేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా, కుతుకుతామని ఉడకడం స్టార్ట్ అయింది. మళ్ళీ మూత పెట్టి ఉడికించండి. ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఈ కూరని గరిటెతో తిప్పకూడదు, ఎందుకంటే ముక్కలు విడిపోయే ప్రమాదం ఉంటుంది. కావాలనుకుంటే దాకా మొత్తం పట్టుకొని తిప్పాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అంటే 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూరని సిమ్లో పెట్టి పులుసు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా కలపాలి. అంతేగాని స్పూన్ కానీ గరిటె కానీ ఏది కూరలో పెట్టకూడదు. ఇలా కడాయి మొత్తం తిప్పుతూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించండి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వచ్చేంత వరకు ఉడికించి అందులో కొత్తిమీర చల్లండి. ఇప్పుడు అందులో గరం మసాలా పొడి వేయండి. ఈ విధంగా కడాయి మొత్తం తిప్పుతూ కూరని కలపాలి. అంతేగాని అందులో స్పూన్ మాత్రం పెట్టకూడదు. ఈ విధంగా వేసుకొని గ్రేవీ మీకు కావాల్సిన చిక్కదనం వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. ఉప్పు సరి చూసుకొని అవసరమైతే ఉప్పు కలుపుకోవచ్చు. ఇక్కడ కొంచెం పులుసుగానే దించుతున్నాను. మరో 2 నిమిషాలు ఉడికించి కూరని సర్వ్ చేసుకోవచ్చు. అంతే, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ విధంగా గ్రేవీ తయారవుతుంది. వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో రుచికరమైన ఆంధ్ర చేపల పులుసు రెడీ అయింది. ఎంతో ఈజీగా తయారు చేసుకున్నాం కదా. ఇది అప్పటికప్పుడు తినడం కంటే రాత్రి తయారు చేసుకొని పొద్దున్నే తింటే మరింత రుచిగా ఉంటుంది. ఈ చేపల కూరని మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి.